వెల్కమ్ టు యోయో టీవీ. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు డీప్ ఫేక్ వీడియోలు చుట్టూ తిరుగుతున్నాయి. రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా తప్పుడు వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ట్విట్టర్ ద్వారా ఫేక్ వీడియో బయటకు వచ్చింది. దీంతో బీజేపీని ఎదుర్కోలేకనే కాంగ్రెస్ ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు చేస్తుందని, అలాంటి వారిని వదిలిపెట్టబోమని ప్రధానమంత్రి మోదీ జహీరాబాద్లో జరిగిన సభలో ప్రకటించారు. ఆ మాటలను ఆషామాషిగా తీసుకునే ఛాన్సే లేదని ఢిల్లీ పోలీసులు తెలంగాణలో మకాం వేసి చేస్తున్న ఆపరేషన్ చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. ఢిల్లీ పోలీసులు రెండోసారి గాంధీ భవన్ కు గురువారం వచ్చారు. పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ కోసం ఆరా తీసి వెళ్లారు. కానీ అది వ్యూహమేనని, అసలు టార్గెట్ రేవంత్ రెడ్డేనని భావిస్తున్నారు. మరి నిజంగానే బీజేపీ రేవంత్ టార్గెట్ గా ఇష్యూని బీజేపీ పెద్దది చేస్తోందా? రేవంత్ ను అరెస్టు చేయడానికే పోలీసులు ఆయనకు పీసీసీ చీఫ్ హోదాలోనే నోటీసులు ఇచ్చారా? రేవంత్ జైలుకు పంపాలని మోడీ చూస్తున్నారన్న సిపిఐ నారాయణ వ్యాఖ్యలు నిజమెంత అనేది యోయో వ్యూలో తెలుసుకుందాం. రిజర్వేషన్ల రద్దు అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు సీరియస్గా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా వారియర్కు కలిపి 7గురికి నోటీసులు ఇచ్చారు. ఫేక్ వీడియోపై కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తెలంగాణ బయట కొంతమందిని అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు తీవ్రమైన సెక్షన్ల కిందే కేసు పెట్టడం జరిగింది. మే 1న విచారణకు హాజరు కావాలంటూ సిఆర్పిసి సెక్షన్ 91 ప్రకారం మే 29న మొదటిసారి సీఎం రేవంత్ సహా 4 తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కాకుండా న్యాయవాది ద్వారా సీఎం రేవంత్ రెడ్డి జవాబు పంపించారు. తాను ఉపయోగించే ట్విట్టర్ ఖాతాలో అమిత్ షా ఫేక్ వీడియో పోస్ట్ చేయడం కానీ రీట్వీట్ చేయడం కానీ చేయలేదని తన సమాధానంలో స్పష్టం చేశారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే బాధ్యుడవుతాడని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. అందుకే ఆ వీడియో సోర్స్ చెప్పాలని కోరుతూ నోటీసులు పంపినట్లు చెబుతున్నారు. అసలు ఆ వీడియో తొలుత ఎవరు సృష్టించారో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారందరినీ ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి రేవంత్ సహా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు వచ్చారు. వారు హైదరాబాద్లోనే ఉన్నారని సమాచారం. ఢిల్లీ పోలీసుల వ్యూహం అర్థం కావడంతో వెంటనే తెలంగాణ పోలీసులు 4 కాంగ్రెస్ సోషల్ మీడియా కీలక వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడానికి అవకాశం ఉండదు. 4 రోజుల కిందట బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు చేయడం పోలీసులకు అవకాశంగా మారిందని అనుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రేవంత్ కు అరెస్టు ముప్పు ఉందన్న ప్రచారం జరుగుతోంది. తీవ్రమైన సెక్షన్ల కింద కేసు పెట్టడం, టీపీసీసీ చీఫ్ హోదాలో ఉండడంతో ఆయనను అదుపులోకి తీసుకుంటారన్న ప్రచారం ఊపందుకుంటోంది. అందుకే రేవంత్ రెడ్డి మరింత ఉధృతంగా రిజర్వేషన్ల అంశంపై బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారు. గురువారం ప్రెస్ మీట్ నిర్వహించి బీజేపీ ఉద్దేశాలపై గట్టి ఆరోపణలు చేశారు. తాజాగా ఆదిలాబాద్లోనూ అదే చెప్పారు. తాను రిజర్వేషన్లను రద్దు చేయాలన్న బీజేపీ కుట్రను బయటపెట్టినందుకే తనను వెంటాడుతున్నారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తెలంగాణపై దాడిగానే ఆయన అభివర్ణిస్తున్నారు. దేశంలో ఎన్నో డీప్ ఫేక్ వీడియోలు ఉన్నాయని, వాటిని తయారు చేసిన వారు నిర్భయంగానే ఉన్నా తెలంగాణ విషయంలో మాత్రం బీజేపీ రేవంత్ను టార్గెట్ చేస్తోందన్న ప్రచారాన్ని కాంగ్రెస్ ఉధృతం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిని అరెస్టు చేసే ప్రయత్నం జరుగుతోందని సిపిఐ సీనియర్ నేత నారాయణ కూడా అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తే అప్పుడు 3 సీఎంలు జైల్లో ఉన్నట్లవుతుందని సిపిఐ నేత నారాయణ అన్నారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారని, ఇప్పుడు తెలంగాణ సీఎంను కూడా పెడితే సరిపోతుందన్నారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న ముఖ్యమంత్రులు దొంగలైనా వారు మంచివారేనని, కానీ ఆ పార్టీని వ్యతిరేకిస్తే మాత్రం జైలుకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని జైలుకు పంపించాలని ప్రధాని మోడీ చూస్తున్నారన్నారు. కానీ దేశద్రోహం కింద మొదట అరెస్టు చేయాల్సి వస్తే గనక మోడీని రెండో వ్యక్తిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇక అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారం వల్ల ఎస్సీ ఎస్టీలో బీజేపీపై అనుమానాలు పెరిగాయని, అందుకే మోడీ తన ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగుతాయని, రాజ్యాంగం జోలికి బోమని చెబుతున్నారు. ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి తెచ్చారన్న ఆగ్రహం బీజేపీలో ఉందని అంటున్నారు. ఇలా బీజేపీ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం చూస్తుంటే ఇది ఇప్పట్లో తేలేలా అయితే కనిపించడం లేదు. దీనిపై తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.